అయ్యో బాడీలేషన్ కనబడుతుంది ప్రేరణ. ఐ హ్యావ్ ఒక సింపుల్ క్వశ్చన్ ప్రేరణ. నువ్వు మళ్ళీ చీఫ్ అవ్వాలనుకోవట్లేదా? అంటే ఇన్ని రోజులు ఆఫ్టర్ ఆల్ దీస్ వీక్స్ నువ్వు చీఫ్ అయ్యావని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ వెన్ యూ బికేమ్ చీఫ్ ఐ డోంట్ థింక్ ఇంకెవరు నేను మళ్ళీ చీఫ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు వినని కన్వర్జేషన్స్ నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. అంటే ఐ ఎక్స్పెక్టెడ్ అ లాట్ మోర్ ఫ్రమ్ యూ యాజ్ ఎ చీఫ్. అండ్ యాక్చువల్లీ మేము అందరూ బయట కూడా ప్రేరణ చీఫ్ అవుతే ప్రేరణ చీఫ్ అవ్వాలని చూసాం. బట్ వెన్ యూ బికేమ్ చీఫ్ ఇట్ వాజ్ అట్టర్ ఫెయిల్యూర్ ప్రేరణ. యువర్ లైక్ ఏ డిక్టేటర్షిప్ లా ఉండేది ఇది. యాక్చువల్లీ మీ హస్బెండ్ వచ్చినప్పుడు కూడా నీకు చాలా క్లియర్గా చాలా బాగా చెప్పారు దట్ యూ ద వే యూఆర్ టాకింగ్ బాగా వెళ్ళట్లేదు బయటికి అని. ఇమ్మీడియట్లీ నువ్వు లోపలికి వెళ్ళి దోశ విషయంలో ఏదో అన్నావు కుకింగ్ డిపార్ట్మెంట్లో. లైక్ నీకు అప్పుడే చెప్పెళ్ళారు కుకింగ్ డిపార్ట్మెంట్ అయ్యి ఎక్స్ట్రా దోశ అడుగుతున్నావు అని చెప్పి అని అన్నావు. దే ఆర్ సపోజ్ టు టెల్ యూ. సో క్లియర్ రియలీ వెల్. అండ్ ప్లీజ్ ఇంకొకసారి మెగా చీఫ్ అయితే ప్లీజ్ థింక్ అబౌట్ ఎవ్రీ వన్. ఐ థింక్ దట్ సీతాఫల్ ఇష్యూ కూడా అయింది అనుకుంటున్నా. అండ్ దట్ ద వే యూ రియాక్టెడ్, అదే తనని ఎలా రియాక్ట్ అయ్యావో ఇట్ వాజ్ ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ థింక్ ద వే సిగ్గు లేదు ఇలాంటి వర్డ్స్ చాలా వదిలేవు వెన్ యూ వర్ ఎ చీఫ్ బయటకు వస్తుంది. అండ్ నీ ప్రతి ఒక్క వర్డ్ మాకు అయ్యో అని ఇట్లా క్లిక్ అయింది. సెకండ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యాక్షన్ రూమ్లో మీరు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినప్పుడు ఐ థింక్ రోహిణి గారు నీకు ఫస్ట్ సూట్ కేసు ఇచ్చారు కదా, హెల్ప్ చేశారు కదా. ఆ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినప్పుడు నువ్వు నబీల్కి లాస్ట్ స్టెప్ ఇవ్వడం, బికాజ్ నీ చేతిలో ముగ్గురు ఒకటే లైన్లో ఉన్నప్పుడు నీకు తెలుసు ఆ షీల్డ్ వల్ల నువ్వు చెప్పిన వాళ్ళకి ఆ షీల్డ్ వస్తుంది అని. సో నువ్వు ఏదైతే నీకు రోహిణి గారు హెల్ప్ చేశారో ఫస్ట్ ఆవిడ ముందుకు తీసుకెళ్ళడం వల్ల యూజ్ లేదు కదా. మరి ఐ డి నాట్ మేక్, నాకైతే సెన్స్ అనిపించలేదు అది ఏ విధంగా రోహిణి గారికి కూడా హెల్ప్ అయిందని అనిపించలేదు. ఎందుకంటే ముగ్గురు ఒకటే లైన్లో ఉన్నప్పుడు నువ్వు నబీల్కి ఇచ్చావు తప్ప నేను అనట్లేదు. బట్ నువ్వు